బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం గొప్ప విషయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దేవుళ్ళు మతాలు గుళ్ళు పేరు చెప్పి మేము దేనికి వ్యతిరేకం కాదు. హిందుస్థాన్ షిప్ యార్డ్ పెట్టారు, వల్లభాయ్ పటేల్ పేరు మీద ఎన్నో అకాడమీలు పెట్టారు. కానీ ప్రజలను తప్పుతో పట్టించి మళ్ళా మొన్నటిదాకా ఏదో కుంభమేళా లాంటి చేసి అవన్నీ కార్యక్రమాలు చేసి ఇవి కూడా అంతకుముందు నెహ్రూ కాంచలి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ దాని పబ్లిక్ను కొంత తప్పుదార పట్టించారు. మరి మొన్నటిదాకా ఓసీ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన బీసీ అయిన ఈ దేశ ప్రధానమంత్రి అని చెప్తే దాని మీద విమర్శ చేశారు. రాహుల్ గాంధీని ఏ కులం అని అడిగే కాకపోయారు. కానీ ఇప్పుడు బీసీ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయితే మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో తీర్మానం చేసినప్పుడు 10-15 రోజులనే కేంద్రంలో వెంటనే బిల్లు ఆమోదం చేసి ఈ దేశంలో మరి రాహుల్ గాంధీ అయితే ఏదైతే స్లోగన్ చెప్తా ఉన్నాడో దాన్ని కరెక్ట్ అని చెప్తారా? మళ్ళా దీనికి ఏమన్నా వేరే తిరిగి వంకర బుద్ధులు వాళ్ళవి ఎట్లయితున్నాయో అవి చేసి చూపిస్తారా? మన ఎంపీ గారు అయినటువంటి బండి సంజయ్ గారు నిన్నటిదాకా చెప్పిండు, బీసీలం మనమంతా ఒకటి, మీ దిక్కు మన దిక్కు ఒక రక్షణ ఉంటుందని. ఇప్పుడు వాళ్ళకు బంతి వాళ్ళ కోట్లో పోయింది. వాళ్ళ ప్రవృత్తి ఏది ఉంటుంది, వాళ్ళ దీని మీద ప్రతిస్పందన ఏముంటుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల సందర్భంగా మరి బీసీల కులగణన చేయాలని, దాని ద్వారా కులగణన చేసి ఈరోజు చట్టసభలలో స్థానిక సంస్థలకు కానీ చట్టసభలలో కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి మరి మనం అనుకున్న కళను ఈరోజు సాకారం చేసుడు. మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని చట్టసభలలో కూడా తీర్మానం చేసి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని మరి నిజంగా మన స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏదైతే ఇవాళ